అన్నకు నా తరఫున మాధవన్న పుస్తక పరిచయం ఏర్పాటు చేయడం జరిగింది. మాధవన్న అంటే 28 డిసెంబర్ 24న వదిలేసి దూరమైనారు. ఈ సభకు ఇలా పుస్తక పరిచయంగా నాకు అధ్యక్షత వహించి ఇలా చెప్పాల్సిన పరిస్థితి అనుభవించలేదు. కానీ మాధవన్న అందరినీ వదిలేసి దూరం పోయినారు. ఆయన జ్ఞాపకాలు మాత్రం మనలో ఉన్నాయి. ఆయన ఏ ఆశయం కోసం అయితే పనిచేశారు, ఏ ఆశయ స్థితి కోసం అయితే ఉన్నారు, ఆ ఆశయాలు ఇంకా మనలో ఉన్నాయి. అది కొనసాగింపు చేసుకుంటామని ఆశిస్తున్నాను. మాధవన్న ఒక విజ్ఞాన గని, నిరంతర విజ్ఞాన అన్వేషి. ఈ సమాజం మారాలి, సమాజం మార్పుతోనే ప్రజల్లో ఒక విప్లవము అనే మార్పు అనేది అవసరము, ప్రజల అభివృద్ధికి అవసరము అనేది మాధవన్న ఆశయము. ఆ రకంగా ఆయన మార్పు కావాలి, విప్లవం రావాలి సమాజంలో అని చెప్పేసి ఆ రకంగా ఒక లెఫ్ట్ ఐడియాలజీతో పనిచేశారు. అదేవిధంగా హక్కుల కోసం సమాజంలో ఏదైతే హక్కులు రాజేయబడుతున్నాయో రాజ్యాంగ పరంగా ఏవైతే మనకు హక్కులు కల్పించినారో ఆ హక్కుల ఉల్లంఘన ఎలా జరుగుతుందో దాని ప్రకారం నిరంతరంగా పోరాడిన యోధుడు. అలాగే ఒక సమాజం మార్పు కోసం కూడా ఒక విప్లవ భావాలతో ముందుకొచ్చిన వ్యక్తి. తర్వాత తన నమ్మిన సిద్ధాంతానికి, నమ్మిన వృత్తికి న్యాయంగా పనిచేసిన వ్యక్తి. ఇవాళ మానవ హక్కులు ఏ రకంగా ఉల్లంఘిస్తున్నారు అని చెప్పేసి స్టేట్ అంటే పోలీసులు ఈ రకంగా అయితే ఉల్లంఘిస్తూ ఎన్కౌంటర్ చేస్తే ఎన్కౌంటర్లో చనిపోయిన బాధితుల కుటుంబాలకి వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి కేసులు వేసి కంపెన్సేషన్ అందించిన మొట్టమొదటి దేశంలోనే మొట్టమొదట విజయం సాధించినారు. అలాగే ఎవరైతే చట్టవిరుద్ధంగా ఎన్కౌంటర్ చేసి చంపేసినారో ఎన్కౌంటర్ నక్సలైట్ల పేరుతోటి
వాళ్ళని శిక్షగా పడేలా చేసిన వ్యక్తి మాధవ్ గారు. ఆ రకంగా ఆయన పోరాటం నిరంతరంగా విజ్ఞానాన్ని అన్వేషించేవారు, నిరంతరంగా కొత్తగా ఆలోచించేవారు. కొత్తగా అంటే ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, తన క్లయింట్లకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, సమాజంలో పౌరులకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది ఒక విశ్లేషణ. అలాగే సమాజంలో జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతోనే జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ పేరుతో ఇవాళ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్కి 14 మంది సభ్యుల్ని చేసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నారు. దానికి మాధవ్ గారు మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు. అంటే దీని ప్రధాన ఉద్దేశం ఇది ట్రస్ట్ తరఫు నుంచి నిజామాబాద్లోనే అందుకోసం కూడా చాలామంది దాతలు పుస్తకాలు ఫండ్స్ బిల్డింగ్ కట్టడం కోసం ఫండ్స్ అలా సమకూర్చుకొని ఈ నిజామాబాద్ ప్రజలకి ఇక్కడ గల్లీ ప్రజలకి విజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ నడిపిస్తూ అలాగే ఈ విజ్ఞానమే కాకుండా ఇతర కార్యక్రమాలు కూడా ఒక విద్యార్థుల్లో ప్రోత్సహిస్తూ వాళ్ళకి పోటీ పరీక్షలు అంటే పోటీ పెట్టి వాళ్ళ విజ్ఞానాన్ని బయటికి తీసి ప్రయత్నం కూడా చాలా చేశారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక నిరంతరంగా పోరాడుతూ మనకి నిలబడినారు. అయితే ఈ క్రమంలో తను నడిపిన ఈ ఉద్యమాల్లో తనకి సన్నిహితంగా ఉన్న మిత్రులు మేధావి వర్గం వారు ఎవరైతే ఎలా తన యొక్క భావాలు పంచుకున్నారో, ఎలా తన యొక్క భావాన్ని ఎలా ఉండే అనేది పరిచయం చేసుకుంటూ తను కొన్ని వ్యాసాలు అవి రాశారు. అలాగే కవితలు కూడా రాశారు. అవన్నీ కూడా ఒక పుస్తక రూపంలో జంపాల చంద్రశేఖర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫు నుంచి దాన్ని మేము అచ్చివేయడం జరిగింది. అది సమాజానికి అందరికీ ఉపయోగపడే ఉద్దేశము. ఆ సందర్భంగా ఈ పుస్తక పరిచయాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేస్తూ ఈ పుస్తక పరిచయాన్ని చేస్తున్నాము. కాబట్టి దీన్ని అందరూ చదువుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. ఈ సందర్భంగా ఈ పుస్తక పరిచయం ఏర్పాటు చేస్తూ మాధవరావు గారి భావాలు ఎలా ఉన్నాయి, ఎలా వాళ్ళు పంచుకున్నారు, ఎలా వాళ్ళు పనిచేశారు, మన భావాలు ఎలా ఉండేవి, దాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ఎలా సమాజంలో మనం పనిచేయాలి, ఎలా ఉండాలి అనేది ముఖ్యంగా ఉద్దేశంతో ఈ పుస్తక పరిచయ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు ఇక్కడ డాష్ మీద తనకు పరిచయం ఉండి తనతో కొంతకాలం నడిచిన వ్యక్తులందరూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ భావాలు వాళ్ళతో ఉన్న సంబంధం కట్టారు. దాదాపు ఒక 300 స్థలాల్ని ఆనాడు ప్రభుత్వం స్థలం ఇవ్వకపోతే ప్రభుత్వ స్థలాలలో గుడిసెలే ఇచ్చేసి ఇల్లు ఇవాళ చాలా ఇల్లే. ఆ స్థలం అయినప్పుడు ఇక్కడ ప్రసాద్ పేరు మీద కూడా ఒక చిన్న స్థలాన్ని నుంచి ఇది గ్రంథాలయంగా వాడుకుందాము అనేది ఆనాడు చేసుకోవడం జరిగింది. ఇక్కడ జనరల్గా ఇలా డాక్టర్లు ఇంజనీర్లు అంటే బాగా చదువుకున్న వాళ్ళ కుటుంబాల నుంచి వస్తారు అనేదాన్ని అనుకుంటాం. ఈ లైబ్రరీ లేదా కేఎన్ రావు నరసింహారావు గారి ప్రోద్బలము ప్రోత్సాహంతో ఒక 30 మంది డాక్టర్లు అయితే ఇక్కడ వాళ్ళంతా బీడీ కార్మికుల నుంచి అమ్మ నువ్వు సంతకం పెట్టడానికి నువ్వు నేర్చుకో, నీ బిడ్డ 8వ తరగతో 9వ తరగతి చదువుతుంటే అమ్మ నువ్వు అమ్మకు అక్షరాలు నేర్పు అనే దాన్ని ఒకటి చేయడం జరిగింది. అట్లాగే మా చూసి వస్తే ఇక్కడ ఇంజెక్షన్స్ ఇవ్వకూడదు అనే దాన్ని వచ్చినప్పుడు డాక్టర్ రామ్మోహన్ రావు కానీ డాక్టర్ లక్ష్మారెడ్డి గారు లేదు అవి పుళ్ళు పడతాయి, పొట్టలో పుళ్ళు వస్తుంటాయి, దానికి ఇంజెక్షన్ చేసినట్టయితే పిల్లలకి ఎలాంటి ప్రమాదం ఉన్నది అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు ఇక్కడ అంతటా కూడా ఆ ప్రచారం అనేది చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఒక నీళ్ళు వస్తే అందరికీ ఈ ప్రాంతం ఇక్కడ నుంచి కిల్లా దాకా బస్సుగర్లు వస్తే ఈ నీళ్ళలో ఏదో అది ఉంది అనే దాన్ని చెప్పి దాన్ని ప్రయోగం చేపించేసి ఆ నీళ్ళలో వచ్చేదాన్ని అంటే ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి ఈ లైబ్రరీ ఇక్కడ ఉపయోగపడ్డది ఏంటంటే ఈ ప్రాంత ప్రజల్ని ఒక చైతన్యవంతులుగా తీసుకోవడానికి అనేది ఇది వచ్చింది. అందులో మాధవన్న ఇక్కడ 14 మంది ట్రస్టీలు ఉంటారు. ఇవాళ 7 కోల్పోవడం జరిగింది. నాగేశ్వరరావు గారు కానీ అట్లాగే అఖ్తర్ అన్సారీ సాబ్ ఇటు మన మాధవన్నను మన కొత్తపల్లి నాగేశ్వరరావు సార్ని అట్లాగే మల్లన్నను సూపరింటెండెంట్గా పోచంపాడు ఆఫీస్లో సూపరింటెండెంట్గా ఉండే మల్లన్నను అంటే వీళ్ళను కోల్పోయినా సరే దీన్ని ఎంతమందిని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ఇంకేమేమి ఉంటాయి అనే దాని ఉంది.
అయితే ఈ ట్రస్టీతోని చాలామంది జడ్జీలను పిలవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఎందుకు పట్టించుకుంటలేదా అనే దాంట్లో ప్రచారం చేయడంలో ఒకట మేధావులను పిలిచి ఒక ఉపన్యాసం ఇప్పించినప్పుడు కొద్దిమంది టీచర్స్ కానీ యువకులకు కానీ ఒక ప్రేరణ ఉంటుంది అనే దాంతో ఆ కార్యక్రమాలు తీసుకోవడం అనేది జరిగింది. అయితే దీనిలో మెయిన్గా ఉంటున్న మాధవరావును కూడా మనం కోల్పోవడం జరిగింది. అయితే ఇది తీవ్రమైన నష్టమే. అయినా ఇంత కొత్తగా యువకులు ఇప్పుడు వచ్చారు చాలామంది. ఇప్పుడు కూడా ఇక్కడ పీడిఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, పీడిఎస్ నుంచి కాకుండా వచ్చిన వాళ్ళు ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంటే సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఎట్లా తీసుకుపోదాం, సమాజాన్ని అంటే ఒక దిక్కు మతం, ఒక దిక్కు ప్రచారం చేసి మతాల మధ్య విద్వేషం, మతం ఎవరు నమ్ముకుంటే నమ్ముకొని ఏ మతాన్నైనా, కానీ విద్వేషాలు సృష్టించుకొని అది ఒక మారణహోమంగా రేపు జరుగుతుందేమో అనేది ఒక భయం. ఇంకో దిక్కు కనీస అవసరాలు తీరకుండా ఒక దిక్కునేమో కోట్లాది రూపాయలు, కోట్లు కొద్ది మంది దగ్గర జమ అయిపోతుంది. ఇంకో కొద్ది మందికి కనీస అవసరాలు తీరలేని స్థితి ఇవాళ సమాజంలో ఉంది. ఈ సమాజంలో కొద్ది మంచి జరగడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి అనేది దాదాపు పుస్తకంలో ఒక 40-50 మంది తనతో ఉన్న బంధాన్ని పంచుకోవడం జరిగింది. దాన్ని ఇవాళ పరిచయంగా చేసుకుంటే బాగుంటుంది. ఆ పరిచయం చేసుకునే ముందు కూడా దాన్ని, ఎందుకంటే ఈ గ్రంథాలయము మన కోవిడ్ వచ్చిన తర్వాత మూలకు పడ్డది. అది ఆనాడు మనం నడుపుతుంటే ఎక్కువ మంది కూర్చుంటున్నారు, ఎక్కువ మంది ఇదవుతుంది అనేది పోలీసుల నుంచి కూడా మీరు కొద్ది రోజులు మూసేస్తే బాగుంటుంది అని అన్న తర్వాత ఏ కారణాలతోనైనా అది మూలపడ్డది. ఇవాళ మాధవన్న దాంతోనైనా దీన్ని మనం నడిపించుకొని ఇది ఒక చిన్న ఒక 50-60 మందికి సెమినార్ హాల్గా ఉంటుంది అనే దాన్ని ఈ హాల్ను అట్లాగే కింద ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి, దీన్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే దాంతో ఈరోజు దీన్ని జరపడం జరుగుతుంది. దీనిలో అందరూ కూడా అంటే ఇది ఎవరో ఒకరి మీద నడిపింది కాదు, అందరూ దీనిలో ఒక ఇటుక కాడ నుంచి పడితే, రాయి కాడ నుంచి పడితే, సిమెంట్ కాడ నుంచి పడితే ఇక్కడ బస్తీ ప్రజలు ఇవ్వడం జరిగింది, ఇక్కడ మేధావులు దీన్ని ప్రోత్సహించే వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఎక్కడికక్కడ బస్తీలలో కానీ ఊర్లలో కానీ గ్రంథాలయం ఉంటే బాగుంటుంది అనేది. అది గ్రంథాలయం ఎప్పుడైతే కొంతమందికి దేవాలయాలు ఎట్లయితే నమ్ముకుంటారో యువకులకు లేదా ప్రజలకు, శ్రామిక జీవులకు అందరికీ కూడా గ్రంథాలయం అనేది ఒక చైతన్యవంతం చేస్తుంది అనేది ప్రభుత్వము తెలంగాణ పోరాటంలో, ఆనాడు నైజాంకు వ్యతిరేకంగా పోరాటంలో కూడా గ్రంథాలయ పాత్ర కీలకంగా ఉంటుంది. ఈ రోజు కూడా గ్రామాన గ్రంథాలయాలు అనేది తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రోత్సహించడానికి కావచ్చు, మిత్రులు కావచ్చు, పెద్దలు చాలా మంది వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ పరిచయాన్ని ఆ పుస్తక రూపంలో వాళ్ళ రాసిన వ్యాసాన్ని పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. మాధవరావు గారు నిజంగా మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన ఒక నడుస్తున్న విజ్ఞాన పని, ఒక నడుస్తున్న ఒక గ్రంథాలయం. ఎవరు అడిగినా కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు అడిగినా కానీ ఏ అనుమానం వచ్చి ఏదన్నా విషయాన్ని అడిగినా కానీ దగ్గర చాలా ఓపికతో సమాధానం చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఓపికతో. అలాంటి వ్యక్తి నిజంగా కూడా అసలు పౌరకుల సంఘంలో ఉండి పౌరుల హక్కుల గురించి ఎంతో పోరాటం చేసి అనేక మంది ఎన్కౌంటర్లలో బృంద ఎన్కౌంటర్లలో చంపేస్తే అక్కడ పోయి మొత్తం ఎంక్వైరీ చేసి అసలు ఇది దొంగ ఎన్కౌంటర్ అని చెప్పేసి పోలీసులకు శిక్ష విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయనతో పాటు నేను కూడా పౌరుల సంఘంలో ఉన్నప్పుడు నేను కూడా జర్నలిస్ట్గా ఉర్దూ పత్రిక తరఫున జర్నలిస్ట్గా వచ్చేవాడు. చాలా సందర్భాలలో మాధవరావు గారు ఎంతో ధైర్యంతో ఎందరో మందికి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని కలిగించేవారు. ఇంకా చాలా మంది చదివిన చాలా మంది వాళ్ళు మిత్రులు కూడా వాళ్ళకు లాయర్ చదవడానికి వేరే వాళ్ళు సరిగ్గా సహకరించకపోతే ఈయన మొత్తం ప్రొసీడింగ్స్ సంబంధించిన కోర్టుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ పోస్టులు పంపించేవాళ్ళు.
వాళ్ళు మంచిగా చదువుకొని మంచిగా ఫస్ట్ క్లాస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఆయన చాలా తోచిన విషయాన్ని తెలిసిన విషయాన్ని ఇతరులకు పంచడం అనేది ఆయన ఒక ప్రధానమైన లక్ష్యం. చాలా కన్వీన్గా ఉండేవారు. చాలా మందికి మానవత దృక్పథాన్ని ఆయన నేర్పించేవారు. మనిషి అనేవాడు తప్పనిసరిగా మనిషి బతకాలంటే మానవత్వం అనేది ఉండాలి ఫస్ట్. అది ఉన్న తర్వాతనే నువ్వు ఏ సిద్ధాంతంలో ఏదున్నా కానీ అది ఉపయోగం ఉంటుంది. అసలు మానవత్వమే లేకపోతే అది వృధా ప్రయాసం అని చెప్పేసి చెప్పేవారు. అలాంటి మాధవగారు లేకపోతే నిజంగా బాధాకరమైన విషయం. ఈరోజు ఇక్కడ నేను ట్రస్టీగా ఉండి లైబ్రరీని ఇంతకాలం మెయింటైన్ చేయించడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే లైబ్రరీ అంటే నేను చిన్న ఉన్నప్పుడు నాకు తెలిసినంత మటుకు చిన్న ఉన్నప్పుడు నాకు నేను పుస్తకం చదవడం మీద ఇంట్రెస్ట్ అని చెప్పేసి నాకు తెలిసే అయిన ఒకతను పుస్తకం నీకు మంచి మంచి పుస్తకాలు ఇంకా వేరే దగ్గర ఉంటాయి, నీకు ఫ్రీగా చదవచ్చు అక్కడ పోయి అని చెప్పేసి అంటే నేను ఎగిరి కట్టేసి సార్ చెప్పు సార్ ఎక్కడ సార్ అని వెంబడ పడేవాడు. ఆయన రోజు ఇక చెప్తా అనుకుంటా ఏ పని అంటే ఆ పద్ధతిలో చెప్పించుకునేవాడు. చివరికి కొన్ని రోజుల తర్వాత తీసుకుపోయి ఫ్రీగా చదవచ్చు అని చెప్పేసి అన్నప్పుడు ఎంతో సంతోషం కలిగి అప్పటి నుంచి నేను ఇప్పుడు కూడా అసలు దాదాపు లైబ్రరీకి డైలీ పని స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో పని చేసుకున్న తర్వాత లైబ్రరీకి పోయి చదువుకునేవాడు. ఆ రోజు నేను ఆ చదువుకోవడం వల్లనే నేను ఇంతవరకు కొద్దిగా గొప్ప నేను జ్ఞానాన్ని పొందగలిగిన. పత్రిక కేకలని వారపత్రిక ప్రారంభించడం జరిగింది ఆ లైబ్రరీ ఇన్స్పిరేషన్ తోటి. అదే రకంగా పొద్దున్న దినపత్రిక కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే ఇందాక మిత్రులు కాకుండా మేము ఇద్దరం క్లాస్మేట్స్ ఉన్నాం మామూలు ప్రైమరీ స్కూల్. ఆయన ఇందాక అన్నట్టు ఇక్కడ ప్లాట్ల విషయంలో చాలా మంది పోరాటం చేసి సాధించుకున్న ప్లాట్లు ఇక్కడ చాలా పేదవారు. అప్పుడంతా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి గ్యాస్ కూడా వదిలితే ఉల్లిగడ్డలు పట్టుకొని ఇట్లా ఇది పెట్టుకున్నారు. గ్యాస్ ఇది కాకుండా ఇబ్బంది కాకుండా ఉల్లిగడ్డలు పట్టుకొని మొత్తం రోడ్ల మీద జనాలంతా పడదు. అప్పుడు మేము కెమెరాలు తీసుకొని వచ్చి ఫోటో తీసి పేపర్లు వేసి వాళ్ళ మద్దతుగా మేము సపోర్ట్ చేయడం జరిగింది. జర్నలిస్ట్ అంటే ఆ రకంగా అలాంటి ఏరియాలో ముఖ్యంగా బీడీ కార్మికులు ఉన్న ఏరియాలో ఒక గ్రంథాలయం అనేది నడవడం అనేది చాలా అవసరం అని ఇద్దరు మిత్రులు చెప్పినట్టు ఎందరో మంది చదువుకొని ఎందరో మంది డాక్టర్లు కూడా ఇంకా చెప్పేసి చెప్పడం జరిగింది. నిజంగా కూడా ఇప్పటికి కూడా ఈ రోజుల్లో కూడా చాలా మంది పేద పిల్లలకు అసలు పుస్తకాలు కానీ చదువుకునే ప్లేస్ కానీ స్థలాలు కానీ అందుబాటులో లేవు. ఇక్కడ ఉన్న బాబుజీ వచనాలయం కానీ వేరే సెంట్రల్ లైబ్రరీలు కానీ ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ వస్తున్నాయంటే క్రికెట్స్ పోతాయి మామూలుగా ఆల్ సైన్స్ వేరే పుస్తకాలు చదవడానికి అవకాశం ఉంటుంది. అంటే అసలు ఎన్నో పెరగాల్సిన అవసరం ఉన్నది. ఎన్నో లైబ్రరీలు చాలా ఇక్కడ పెరగాల్సిన అవసరం ఉన్నది. ఊరికి ఉండాల్సిన అవసరం ఉన్నది. పూర్వకాలం చాలా కాలం నుంచి అసలు చదువు అనేది కేవలము పై కులాల వాళ్ళకే అని చెప్పేసి ఒకప్పుడు ఆ నిబంధన ఉండేది. పై కులాల వాళ్ళే కాదు, పై కులాల వాళ్ళల్లో ఆడవాళ్ళకు కూడా చదువు అవకాశం లేకుండా ఉంటుంది. జ్యోతిబా ఫులే లాంటి మహానుభావుడు వచ్చిన తర్వాత కింది కులాల వాళ్ళు కూడా చదవడానికి హక్కు ఉన్నది అని చెప్పేసి ఆయన పాఠశాల ప్రారంభించి ఆడపిల్లలకు చదువుకునే హక్కు లేదన్నప్పుడు ఆయన భార్యకు చదువు నేర్పించి దేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలని ఆమె ద్వారా స్టార్ట్ చేయించింది. ఆ రకంగా ఆ రోజులలో జ్యోతిబా ఫులే అంటే ఈ మధ్య కాలం అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు కూడా అప్పటిదాకా కూడా చదువుకోవడానికి కింది వర్గాలకు అవకాశం లేదంటే నిజంగా సమాజం ఎంత ఘోరమైన పరిస్థితులలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి కూడా చదువు అనేది చదువు కొనాల్సిందే తప్ప చదువు ఉచితంగా చెప్పడం అనేది చాలా తక్కువ. లైబ్రరీ మా మామూలుగా గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి కానీ ఏ తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ స్కూల్ పంపించడానికి ఇష్టపడదు. ఇదే గవర్నమెంట్ దవాఖానలకు కూడా విషయాన్ని కూడా అదే ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే మంచిగా మందులు ఇవ్వాలని, మంచి డాక్టర్లు ఉండాలని, అదే రకంగా చదువులలో కూడా సరిగా సార్లు రాలని, సరిగా పాఠాలు చెప్పాలని, పిల్లలు ఏడో చెడిపోతారు. ఏమైనా కానీ నేను కింద మీద పడైనా కానీ ఏదైనా ఆస్తి తాకట్టు పెట్టైనా లేదా పుస్తకాలు తాకట్టు పెట్టైనా మంచి స్కూళ్ళల్లో పిల్లలు చదివించాలన్న ఉద్దేశంతో చాలా మంది పేద తల్లిదండ్రులు ఉన్నదంతా అమ్మేసి
చదువు కోసం పెట్టుబడులు పెడతా ఉన్నారు. అలాంటి చదువులతోటి వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా అందరూ మరి ఆ స్థాయికి వస్తారా అంటే ఆ ఇళ్లలో ఆ పరిస్థితి ఉండదు. మామూలుగా తల్లిదండ్రులు చదువుకొని వాళ్ళు కాబట్టి, చదువుకున్న వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు పిల్లలు ఏం చదువుతున్నారు అనేది వాళ్ళకి అర్థం కాదు. అక్కడ సరిగా స్కూల్లో సరిగా చెప్తున్నారా లేదా కూడా వీళ్ళకి తెలియదు. ఒక్కోసారి ఫీజులు కట్టకపోతే కొన్ని రోజులు స్కూల్ మానిపిస్తే తర్వాత డబ్బులు అక్కడిక్కడ అప్పు చేసి అప్పుడు డబ్బులు కట్టి మరి స్కూల్ పంపించినా కానీ పిల్లలకు కంటిన్యూగా ఆ చదువు బ్రేక్ కావడం వల్ల వాళ్ళకి ఏదైతే నాలెడ్జ్ ఉందో ఆ బ్రేక్ కావడం వల్ల వాళ్ళ తర్వాత చెప్పే పాఠాలు కూడా తలకెక్కవు. ఇది దాదాపు ఇంటర్నేషనల్ లెవెల్లో చేసిన సర్వే ఫలితం చెప్పింది. అండ్ గ్యాప్ వస్తే పిల్లలకు గ్యాప్ వస్తే ఆ తర్వాత పంపించినా కానీ వాళ్ళు పెద్ద చదువుకోలేరు అని చెప్పేసి చదువుకోలేదు, చదివే జ్ఞానం సంపాదించలేరు. అంటే చాలా మంది మధ్యలోనే పిల్లలు చదువులు ఆపేసి ఎలు కాకుండా పోయిన సందర్భాలు కూడా చాలా మంది పిల్లలలో ఉంటారు. ఇప్పటికి కూడా అనేక ఇళ్లలో చూస్తూ ఉంటాం. ఎందరో మంది స్కూళ్ళలో పంపించిన పిల్లలందరూ కూడా పై స్థాయిలో పోతున్నారని ఏం లేదు. ఇంగ్లీష్ మీడియం మోజుతో పంపించినప్పటికీ కూడా డబ్బులు పెట్టి ఖర్చులు పెట్టినా కానీ అందరూ పైకి పోతున్నారనడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ పరిస్థితులు, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల్లో ఆ రకంగా వాళ్ళని నెట్టివేయబడుతుంది. వాళ్ళకి చదువు అందరి పరిస్థితులలోకి బలవంతం నెట్టివేయబడుతున్నారు. అంటే ప్రభుత్వాలు ఇప్పటికి కూడా మనం చూస్తాం. ఇంతకుముందు కూడా దాదాపు 10-11 ఏళ్ల దాకా ఒక్క టీచర్ని కూడా అపాయింట్ చేయలేకపోయారు. ఈ మధ్యనే నోటిఫికేషన్ చేసి టీచర్ని అపాయింట్ చేసినట్టున్నారు. అంటే గవర్నమెంట్ కూడా చదువు పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు. మనం దీన్ని బట్టి అర్థమవుతున్నది. సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా చదువుకు ఎంత కేటాయించాలని అంత కేటాయించకుండా కేటాయించిన డబ్బులు కూడా తగ్గిస్తున్నారు. ఇక చదువులకే సరిగా కేటాయించినట్టుగా వాళ్ళు లైబ్రరీలో పెడతారు, లైబ్రరీని ఊరిలో పెడతారన్న నమ్మకాలు అయితే లేవు. అయితే తప్పనిసరి జనాలు చైతన్యవంతం కావాల్సిందే తప్ప అందరి నుంచి ఇంకో మార్గం లేదు. ఇక్కడ అనేక మంది మహాపురుషులు, నారాయణ గురు లాంటి వాళ్ళు కేరళలో అప్పటికి కింది వర్గాల వాళ్ళు చదవలేకపోతే ఆయన మొత్తం తిరిగి ఏదైతే దేవాలయాలు ఉన్నాయో దేవాలయాన్ని విద్యా సంస్థలుగా తీర్చిదిద్ది. అదే మహారాష్ట్రలో గాడిగే బాబాని చాకలి కులం నుంచి వచ్చిన వ్యక్తి అయినా చాలా కష్టపడి పైకి వచ్చేసి ఆయన ఏం చదవలేదు. కానీ ఆయన ఒక స్థాయి వచ్చిన తర్వాత ఇల్లుని మొత్తం అంతా వదిలేసి మొత్తం ఊరు తిరుగుకుంటూ వెళ్ళడం స్టార్ట్ చేసేది. ఏ ఊరికైనా పోయి అక్కడెక్కడ వాళ్ళతో కలిసి చేసి వాళ్ళ దగ్గర డొనేషన్స్ తీసుకొని ఒక సత్రం మాదిరి కట్టేసి అనాథలకు రాత్రిపూట ఇంత నీడ కల్పించడం, వేరే వాళ్ళ చదువు చెప్పించడం, ఈ రకంగా చేసుకుంటా ఆయన ప్రతి ఊళ్ళు చేసుకుంటా ఇలా తిరుగుతా పోతా ఉంటుంది. అంబేద్కర్ లాంటి వాడు కూడా ఒకసారి ఆయన గర్వాలు అసలు ఆయన ఎలాంటి వాడు అసలు ఎట్లా ఉంటాడు, ఏం కథ ఆయన చూడాలా, ఇంత మంచి పని చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన వెతుకుంటా ఆ ఊరికి వస్తే అక్కడ కూర్చున్న అతన్ని ఇక్కడ గాడిగే బాబా ఎక్కడ ఉంటారు అని అంటే అక్కడ ఆయన్ని అక్కడ ఉంటారని చెప్పి చెప్తారు. అది ఆయనే గాడిగే బాబా. ఆయన మామూలు దుస్తులు చూసి ఆయన ఎవరు అనుకుంటాడు. ఆయన తర్వాత ఆయన స్టేజ్ మీద ఎక్కి అప్పటిదాకా ఆయన దేవుడు లేడని చెప్పేవాడు. అయితే ఆ మీటింగ్లో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి అసలు ఆశ్చర్యపోయాడు. మరి ఎక్కడ దేవుడు లేడంటుండే ఇప్పటిదాకా, ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ఆయనే దేవుడు అని చెప్పేసి అంబేద్కర్కి చూపించి ఆయనే మన దేవుడు. ఎందుకంటే అనేక మందికి చదువుకోవాలన్న ఉద్దేశం చదువులు చెప్పిస్తున్నాడు, అనేక మంది చైతన్యం కల్పిస్తున్నాడు. కాబట్టి ఆయనే మన దేవుడు, మన ధ్యానాన్ని ఇచ్చే వాళ్ళే మన దేవుడు అని చెప్పేసి ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. అలాగే ఎందరో మంది కూడా మహానుభావులు, మహాపురుషులు ఎందరో మంది ఈ చదువు అందడం కోసము నానా కట్టాలు పడ్డారు. వాళ్ళ సర్వస్వాలు దారిపోసేట్టు, వాళ్ళ జీవితాలు దారిపోసేట్టు. అయినా కానీ ఈ స్థాయిలో కూడా ఇప్పటికి కూడా మనము మన వాళ్ళు ఓట్ల రేట్లు పెంచుకోగలిగింది తప్ప చదువు సంధ్యత పెంచుకోలేని ఒక చైతన్యం లేని స్థితిలో విజ్ఞాన శిఖరానివే ఓ మాధవన్న, విప్లవ పాఠానివే మా మాధవన్న. విజ్ఞాన శిఖరానివే ఓ మాధవన్న, విప్లవ పాఠానివే మా మాధవన్న. నిత్య విద్యార్థి వైతలగాని గరివయ్యి మార్పుకు మాస్టరై వెన్ను దట్టినవే మాధవన్న, ఓ మాధవన్న, మాధవ
మా మాధవన్న. జార్జి రెడ్డి స్ఫూర్తి చంపాల స్నేహం ప్రగతిశీల జెండా నినాడు నిలిచిన విజ్ఞాన శిఖరానివే ఓ మాధవన్న, విప్లవ పాఠానివే మా మాధవన్నకెన్నో పాఠాలు చెప్పినవు. పగలు రాత్రి అనక అధ్యయనం చేసి విద్యార్థులకెన్నో పాఠాలు చెప్పినవు. పౌర హక్కుల మహా ఉద్యమం నేత ఈ రాజ్యము గుండెల్లో రూపమైనాడే. పౌర హక్కుల ఉద్యమం మహనేత ఈ రాజ్యము గుండెల్లో రూపమైనాడే. మాధవన్న ఓ మాధవన్న, మాధవన్న మా మాధవన్న, మాధవన్న ఓ మాధవన్న, మాధవన్న మా మాధవన్న, విప్లవ శిఖరానివే ఓ మాధవన్న, విప్లవ పాఠానివే మా మాధవన్న. కూటి కోసం నల్ల కోటును వేసినవు, చట్టాలను బట్టి మదిలోన నింపినవు. కూటి కోసం నల్ల కోటును వేసినవు, చట్టాలను బట్టి మదిలోన నింపినవు. రాజ్యహింస ఎదిరించి నిలిచినావు, పోరాడే బిడ్డల హృదయాల గెలిచిన. రాజ్యహింస ఎదిరించి నిలిచినావు, పోరాడే బిడ్డల హృదయాల గెలిచిన. మాధవన్న ఓ మాధవన్న, మాధవన్న మా మాధవన్న, మాధవన్న ఓ మాధవన్న, మాధవన్న మా మాధవన్న, విజ్ఞాన శిఖరానివే ఓ మాధవన్న, విప్లవ పాఠానివే మా మాధవన్న, విజ్ఞాన శిఖరానివే ఓ మాధవన్న, విప్లవ పాఠానివే మా మాధవన్న. నిత్య విద్యార్థి వైతలుగా నీకనివాయి. పార్టీలలో పనిచేసేవాళ్ళు పార్టీలో పార్టీలో బయట ఉన్నవాళ్ళు ఎక్కువగా మాధవరావు అనుభవం గురించి రాశారు. అతని 17 కవితలు కూడా వచ్చాయి, మొత్తం 61. మీరు కాక చూసినట్లయితే ఈ మధ్యన ఎవరైనా సామాజిక స్పృహ ఉండి నిత్యం ప్రజల గురించి ఆలోచించిన వాడు ఎవరైనా చనిపోతే ఇంత పెద్ద ఎత్తున స్పందన లేదు. అంటే మాధవరావు ప్రతి వాళ్ళతోటి ఎట్లా మమేకమైందనేది మనకి పుస్తకం తెలియజేస్తుంది. ముఖ్యంగా నేను పార్టీ కూడా రాసిందో వాటి జోలికైతే వెళ్ళను, ఎందుకంటే నేను పార్టీలో లేను కాబట్టి. తర్వాత మిత్రులందరూ కూడా తనతోటి పనిచేసిన అనుభవాల గురించి ఇంకా ముందు తోటి నాకు ముఖ్యంగా ఎమర్జెన్సీ తర్వాత పరిచయం ఎక్కువగా. ఎమర్జెన్సీ తర్వాత, ఎమర్జెన్సీ కంటే ముందు పిటిఎస్ ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమము జంపాల, శ్రీహరి ఇటువంటి వాళ్ళు ఎన్కౌంటర్లు అయిన తర్వాత చిన్న భిన్నమైపోయింది. దీన్ని పునర్నిర్మించాలనే ఉద్దేశంతో ఎమర్జెన్సీ తర్వాత 17 మంది విద్యార్థులను ఒకసారి పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో మాధవరావు ఉన్నాడు, ఆయనేమో సిటీ కాలేజీలో ఉండేవాడు, నేను ఎస్పీ కాలేజీలో ఉండేవాడు. అప్పుడు ఎమర్జెన్సీ తర్వాత ఏబీపీ వాళ్ళు ఆర్ట్స్ కాలేజీలో చాలా అరాచకాలకు పాల్పడేవాడు. ఒకప్పుడు నేను దాంట్లో కూడా మెన్షన్ చేశాను, ఇంద్రసేనారెడ్డి ఇప్పుడు త్రిపుర గవర్నర్ ఉన్నాడు, ఆయన పెళ్ళి క్యాంపస్లో ఫ్యాకల్టీ టీచర్లు అయినప్పుడు మన ఏ హాస్టల్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం పీడిఎస్సీ వాళ్ళు ఉండేది. దాని మీద దాడి చేసిన సందర్భంగా మన పీడిఎస్సీ వాళ్ళను రిటాలియేషన్ చేయాలనే విషయంలో నేను మాత్రం చాలా గట్టిగా పట్టుబట్టాను. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశాను. చేసిన తర్వాత చివరి నిమిషంలో పార్టీ నుంచి ఆదేశాలు అనే దాంతో దాన్ని ఆగిపోవడం జరిగింది. ఆ విషయంలో మేము చాలా తీవ్రంగా నిరాశకు గురవడే కాకుండా ఆర్గనైజేషన్లో కూడా మా అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఇది ఇట్లా ఉన్న తర్వాత నేను వరంగల్ పోవడం జరిగింది, తను లా కాలేజీకి రావడం జరిగింది. లా కాలేజీలో ఉన్నప్పుడు కూడా మీకు తెలిసి ఇక్కడ ముఖ్యం నిజామాబాద్ మిత్రుడు, తను మాధవరావు మేజర్గా ఇద్దరు కలిసి ఈ పీడిఎస్ని పునర్నిర్మించి అక్కడ లెఫ్ట్ ఫ్రంట్ అనే దాన్ని
నిర్మించి అన్ని ఆర్గనైజేషన్స్ని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి అక్కడ గెలవడం కూడా జరిగింది. దాని తర్వాత తను ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత అంతకుముందు విమోచన ఆఫీసులో కూడా చాలా కాలం పనిచేశాడు. దాని తర్వాత నిజామాబాద్కి రావడం, నిజామాబాద్కి వచ్చిన తర్వాత ఎక్కువగా ఈ ప్రజా హక్కుల మీద పనిచేయడం కూడా జరిగింది. నేను కూడా ఏపీసీఎల్సీలో ఉండే మొదట్లో. ఏపీసీఎల్సీలో ఉన్నప్పుడు ఏమైందంటే దాంట్లో వివిధ పార్టీల యొక్క ప్రతినిధులు ఉండేవాళ్ళు. ఆ దాంట్లో ఏంటంటే ఎమర్జెన్సీ తర్వాత విపరీతంగా ఈ సివిల్ లిబర్టీస్ విషయంలో, ప్రజాస్వామ్య హక్కుల విషయంలో కూడా సామాన్య మానవులు కూడా స్పందించారు. అదొక ఉద్యమంగా వచ్చింది ముందుకి. ఆ ఉద్యమాన్ని ఎవరు క్యాష్ చేసుకోవాలి లేదా ఎవరి ఆధీనంలో ఉండాలని పార్టీలు పోటీ పడి దాన్ని చిన్న భిన్నం చేయడం కూడా జరిగింది. అందువల్ల ఆఖరికి అది పీపుల్స్ వాళ్ళకి మాత్రమే పరిమితం అయిపోయింది ఈరోజు ఏపీసీఎల్స్. అప్పుడు మాధవ్ కూడా నాకు తెలిసి కొద్ది కాలం తర్వాత దాని మీద వైద్యులకి హెచ్ఆర్ఎఫ్లో చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఆ సందర్భంలో నృత్యం ద్వారా ఎక్కువగా మేము మాట్లాడేవాళ్ళం. నేను ఎక్కువైతే నిజామాబాద్కి అయితే ఎక్కువ రాలేదు. కానీ ఈ మధ్యన గత 6 నెలల నుంచి మాత్రం మేము కంటిన్యూస్గా టచ్లో ఉన్నాం. ఎందుకు ఉండాల్సి వచ్చింది అంటే గత సంవత్సరం లోపల తెలంగాణ స్టేట్ డెమోక్రటిక్ ఫోరం అని ఒకటి అన్ని ఎంఎల్ పార్టీలు ఈవెన్ ఇంక్లూడింగ్ సిపిఐ సిపిఎం తోటి కూడా కలిపి ఒక ప్లాట్ఫామ్ చేయడం జరిగింది. దానికి నేను కన్వీనర్గా ఉన్నాను. ఎలక్షన్లో ఏం స్లోగన్ తీసుకున్నాము? డిఫీట్ బీజేపీ అండ్ బీఆర్ఎస్. అది చేసిన తర్వాత దాంట్లో ఉండే కొంతమంది కాంగ్రెస్ తోటి కుమ్మంటే ఇప్పుడు కొంతమంది పదవులు తీసుకోవడం జరిగింది. దాంతో కొంత ఓవర్టైట్గా ఉంది. దాన్ని మళ్ళీ ఆ విషయంలో మాధవ్ని నేను సంప్రదించడం జరిగింది. సంప్రదించిన తర్వాత ఈ ప్లాట్ఫామ్ కాకుండా ఒక పౌర హక్కుల ప్లాట్ఫామ్ కాకుండా ఈరోజు భారతదేశంలో జరుగుతున్న ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితి, సాంస్కృతిక పరిస్థితి మీద కొంత చర్చించడం జరిగింది. ఇప్పుడు మనకి నిజామాబాద్ చూసినట్లయితే చాలా అభివృద్ధి చెందింది, లేదా చాలా మందికి కార్లు ఉన్నాయి, చాలా మందికి వెహికల్స్ ఉన్నాయి, చాలా మందికి ఇండ్లు ఉన్నాయి అనుకుంటున్నాం. కానీ భారతదేశంలో ఆర్థిక వ్యవస్థని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే బ్రిటిష్ పీరియడ్లో లేని వ్యత్యాసాలు ఈరోజు ఉన్నాయి. ఇప్పుడు మధ్యతరగతి ఆదాయం అంటే టాప్ 10%గా మీరు తీసుకున్నట్లయితే ఈరోజు దాదాపు 70% సంపద వాళ్ళ చేతుల్లో ఉంది. బ్రిటిష్ పీరియడ్ కాక మీరు చూసినట్లయితే అది 40%గా ఉండేది. అదే మధ్య 50గా చూసినట్లయితే 27% నుంచి వాళ్ళ సంపదగా ఉన్నట్లయితే ఇప్పుడు 15%కి తగ్గింది. ఇంకా 50% యొక్క ఆదాయం ఇంకా చాలా అకారణంగా ఉంది. మనం మీరు కాక పరిశీలించినట్లయితే కోవిడ్ పీరియడ్ లోపల ఎంతమంది కార్మికులు ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి పోవడానికి ఎంత కాలినడకన 1000 కిలోమీటర్లు నడిచారు. అంటే వాటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కానీ కేవలం ఇవి పైపై అభివృద్ధిని చూసి అందరికీ సమానమైన అవకాశాలు ఉన్నాయి, అందరికీ అంటే ప్రతి వాడికి ఓటు హక్కు అనేది సమానమే. కానీ ఓటు హక్కు ఎవరికి ఉపయోగపడుతుంది? ఇవాళ స్త్రీల గురించి చాలా మాట్లాడుతుంటారు ప్రతి రాజకీయ పార్టీ. ఇవాళ మీరు కాక గమనించినట్లయితే పార్లమెంట్లో 543 మంది సభ్యులు ఉన్నట్లయితే దాంట్లో 151 ఎంపీల మీద స్త్రీల మీద అత్యాచార కేసులు ఉన్నాయి. వీళ్ళు ఎటువంటి చట్టాలు చేస్తారు అక్కడ? అంటే ఇటువంటి కొన్ని మా మధ్యన చర్చకు రావడం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే ప్రధాన 90లో వచ్చిన ప్రపంచీకరణ ఏదైతే ఉందో ఆ ప్రపంచీకరణ ప్రభావం అనేది పార్టీల మీద ఉంది, ప్రజా సంఘాల మీద ఉంది, వ్యక్తులుగా మన మీద కూడా ఉంది. దాన్ని మనం అనుకుంటాం ఏంటంటే ప్రపంచీకరణకి మనకి సంబంధం ఏంటంటే ప్రపంచీకరణని
ప్రతిఘటించేంత శక్తి ఈరోజు ప్రజా సంఘాలకు కానీ దేశంలో ఉన్న పార్టీలకు కూడా లేదు. అందువల్ల ఈ నేపథ్యాన్ని, అంతేకాకుండా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేశం లోపల ఎంత మత రాజకీయాలు చేస్తున్నారు, మత జాతీయవాదాన్ని ముందుకు తీసుకొస్తున్నారు, ఎంత అవినీతి జరుగుతుంది, ఎంత స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ అనేది ప్రజాబాహుల్యానికి వ్యతిరేకమైంది, ప్రజాబాహుల్యానికి శత్రువే. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మనం ప్రతి వాళ్ళమే ఎంత ప్రమాదకరమైందో ప్రతి వ్యక్తికి తెలియజేయాల్సిన బాధ్యత కమ్యూనిస్టు పార్టీలు ప్రజాస్వామ్యవాదుల మీద ఉంది. దాని గురించి మేము ఎక్కువగా చర్చించి దీని గురించి ఒక ఆర్గనైజేషన్ని పెట్టాలనే దాంట్లో ఉన్నాం. యాక్చువల్గా ఒక 2 సార్లు నేను మామూలు కూడా ఫోన్ చేయడం జరిగింది. తన అనారోగ్యం వల్ల ఫోన్ తీయకపోవడం ఏమో జరిగింది. నేను ఎక్కడే పాపగా ఫోన్ చేశాను. ఇట్లా నేను మాధవరావుకి 2 సార్లు ఫోన్ చేశాను, తను తీయట్లేదు, ఏం చేయాలి కూడా అడిగాను. దాని తర్వాత మేము పీడిఎస్ 50 సంవత్సరాల పాటు కూడా కలిసినప్పుడు కూడా చర్చకు వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇవాళ మేధావులు అనే దానికి ఒక డెఫినేషన్ లేకుండా పోయింది. వాడు యూనివర్సిటీలో పంతులను లేదా డాక్టర్లను లేదా ఇంజనీర్లను వాళ్ళని మేధావులు అనడానికి వీల్లేదు. మేధావులు అనేటువంటి ఎవరు సామాజిక పరిస్థితుల్ని అర్థం చేసుకొని, ప్రజల యొక్క సాధక బాధాలను అర్థం చేసుకొని, ప్రజల సమస్యల పట్ల స్పందించేవాడు మాత్రమే మేధావి. వాడు కూలి కావచ్చు, రైతు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఇవాళ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో యూనివర్సిటీ ప్రొఫెసర్ వస్తేనే వాడు మేధావి అనుకుంటారు. కానీ వాడికి ఉండే, మన కార్మికుడికి ఒక రైతుకు ఉండే పరిజ్ఞానం కూడా లేని వాళ్ళు ఇవాళ యూనివర్సిటీలో 99% మంది ఉన్నట్టే మీరు ఆశ్చర్యపోవచ్చు. వాడికి రైతుల గురించి తెలియదు, వాడికి కార్మికుల గురించి తెలియదు, దేశంలో ఆర్థిక పరిస్థితి గురించి తెలియదు, దేశంలో సాంస్కృతిక పరిస్థితి గురించి తెలియదు. ఈరోజు సాంస్కృతికంగా ఎంత దాడులు చేస్తున్నారంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమి చెప్తే అంటే ఏంటి, వాళ్ళు మనం ఏం చేయాలో వాళ్ళే చెప్తారు, మనం ఏం బట్టలు వేసుకోవాలో వాళ్ళే చెప్తారు, మనం ఏం చదవాలో వాళ్ళే చెప్తారు, ఏది నమ్మాలో వాళ్ళే చెప్తారు. మనం ఇన్ని రోజులు ఉద్యమాలు చేశాము. మనం ఆధ్యాత్మికవాదం ఏదైతే ఉంటుందో భౌతికవాదానికి మనం భౌతికవాదం అయినప్పుడు ఆధ్యాత్మికవాదాన్ని ఏ విధంగా మనం ఓడి ఉంటాడు, ప్రతి వాడు పనికి వస్తాడు, ఏ మేరకు పనికి వస్తాడు అనేది మనం ఆలోచించుకోవాలి. అంతేనే కానీ ఇవాళ పలాని ఎక్స్ ఉన్నాడు కాబట్టి అరే వాడు ఎక్కడ పని చేస్తాడు వాడు పని చేయడానికి కాదు. మేము అదే ఆలోచించి ఏం చేసినామంటే ఎంత గంట టైం ఇస్తారా, 2 గంటలు టైం ఇస్తారా, 3 గంటలు టైం ఇస్తారా, మీరు ఆర్గనైజేషన్కి ఏ విధంగా దోహదపడగలరు. ఇప్పటికీ ప్రపంచీకరణ మీద యాక్చువల్గా నేను ఫాసిజం మీద మాట్లాడాలని అనుకున్నాను. కానీ ఫ్యాసిజం మీద మొత్తం మాట్లాడాలంటే ఇంకో గంటన్నర అవుతుంది. కాబట్టి అంత ఓపిక వినే ప్రేక్షకులు కష్టం. మళ్ళీ ఎప్పుడైనా పాపం అవకాశం ఇస్తున్నారో తప్పకుండా ఫ్యాసిజం గురించి ప్రతి కార్యకర్త, ముఖ్యంగా సోషల్గా ఆలోచన పరులందరూ కూడా ఈరోజు జరుగుతున్న నా ఆత్మ. ఎందుకంటే మాధవరావు ఏ రకం పరిస్థితుల్లో ఎదిగాడో ఆ రకం పరిస్థితుల్లో నేను ఎదిగాను. మోస్ట్ ప్రాబబ్లీ తను ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటెడ్, నేను అంతే ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటెడ్. మొట్టమొదటిసారి మాధవరావు నేను కలిసింది ఆఫ్టర్ ఎమర్జెన్సీ. అంటే నేను ఎమర్జెన్సీలో జైల్లో ఉన్నాను కాబట్టి అంతకుముందంతా ఎమర్జెన్సీ కంటే ముందే నేను పార్టీలో ఉన్నాను. ఎమర్జెన్సీ తర్వాత ఒక ఊరేగింపు జరిగింది. ఒక ఊరేగింపులో ఒక వ్యక్తి, ఒక అబ్బాయి తన సైకిల్ తొక్కుకోకుండా నడిపించుకుంటూ వచ్చి నా దగ్గరికి వచ్చాడు. అన్నా అని పరిగెత్తించాడు. ఆ ఫేస్, ఆ ముఖం నాకు ఎప్పటికీ జ్ఞాపకం ఉంది, మాధవరావు ముఖం. ఆ తర్వాత చాలా కొద్ది కాలంలోనే నేను, మాధవ, సుదర్శన్ అనే అబ్బాయి కలిసి ఒక ఆఫీస్లో పనిచేసాం. ఆ ఆఫీస్ పేరు విమోచన పత్రిక ఆఫీస్. అది మా పార్టీ కేంద్ర కార్యాలయం కూడా, సిపిఐఎంఎల్ పార్టీ కేంద్ర కార్యాలయం. చాలా పెద్ద పార్టీ ఉంది మా పార్టీ అప్పుడు. సత్యనారాయణ సింగ్, సిపి వాళ్ళ పార్టీ. ఆ పార్టీ అధికార పత్రిక విమోచనకు నేను
మాధవ, సుదర్శన్, మా జయమ్మ, మా ఆవిడ పేరు జయమ్మ, నలుగురం కలిసి పనిచేశాం. అప్పుడు చాలా కాలం మేము కలిసి పనిచేసాం. నేను మా జయమ్మనేమో పెళ్ళైన వాళ్ళం కదా, దంపతులం కదా, అందుకని వేరే గదిలో ఉండేవాళ్ళం, దగ్గరలోనే వేరే గదిలో ఉండేవాళ్ళం. సుదర్శన్, మాధవ మాత్రం ఆ పార్టీ ఆఫీసులోనే ఉండేవాళ్ళు. వాళ్ళు ఎట్లా బదులు ఏంటి మాధవ బ్రేక్ఫాస్ట్ అయిందంటే అయిందన్నా బ్రెడ్, గుడ్డు, ఐరన్, ఫ్రూట్ అని చెప్పారు. దట్ డైలాగ్ ఐ స్టిల్ రివర్బరేట్స్. అప్పుడు మాధవ లా చదువుతున్నాడు. యూనో లా చదువుకోవడం సార్ వీళ్ళందరికీ తెలుసు కదా, లా చదువుకోవడం చిన్న పనేం కాదు. చాలా పుస్తకాలు ఉంటాయి, లా పుస్తకాలు, లాజిక్ ఏవో ఉంటాయి. ఆ పుస్తకాలను మరి నువ్వు ఎప్పుడు చదువుకుంటావు అని ఎవరన్నా అడిగితే లా కూడా చదవాలా, జీవించడం కదా మనం, జీవితంలో తెలిసేదానికంటే ఎక్కువ లా పుస్తకాల్లో ఉంటుందా అని వాళ్ళకి చెప్పేవాడు మాధవ. నిజంగానే విమోచన ఆఫీసులో పనిచేసి పరీక్షల కంటే ముందు వారం రోజుల్లో 10 రోజుల ముందో కాస్త వెళ్ళి వాళ్ళ ఊళ్ళోనో లేకుంటే హాస్టల్లోనో ఉండి లా పుస్తకాలు చదివేసి పరీక్ష రాసేవాడు. అట్లా పాస్ అయ్యాడు మాధవ లా పరీక్షని. ఆ తర్వాత నిజంగా లా చదివాడు కదా, మీకు తెలుసు కదా, నిజామాబాద్ ప్రజలకు తెలియదా, మన ఇక్కడ శివరావు గారు అని ఉండాలి, నాకు మా ఒక అవసరం ఉంది అంటే మా మాధవ ఉన్నాడండి నిజామాబాద్లో, వెళ్ళండి అంటే ఆయన వెళ్ళారు. ఆయన పని అయింది అనుకుంటాను, లాకి సంబంధించిన పని. అట్లా ఉండేది. తన జీవితంలో లాను ప్రాక్టీస్ చేశాడు. కేవలం పుస్తకాల్లో ప్రాక్టీస్ చేయలేదు, జీవితంలోనే లాను ప్రాక్టీస్ చేశాడు. రాజ్యాంగ బద్ధత అంటే ఏంటో మాధవ చివరిదాకా నిరూపించాడు. రాజ్యాంగం చాలా మంది అనుకుంటారు, నేను కూడా ఒకప్పుడు నక్సలైట్ని, ఇప్పుడు నక్సలిజం పని చేయట్లేదు, నేను కమ్యూనిస్ట్ పార్టీ పని చేయట్లేదు, ఎంచక్క మా అమెరికాలో మా అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి గడిపిస్తున్నాను. కానీ అప్పుడు కూడా నేను ఇట్లాగే అనుకునేవాడిని. నేను ఈ విషయం చెప్పాను కూడా, మాచవరంలో సభ జరిగితే అప్పటికి నేను రెవల్యూషన్ రైటర్స్ అసోసియేషన్ సభ్యుని, అప్పుడే చెప్పాను, మాకంటే రాజ్యాంగబద్ధులు మరెవరు ఉండరు. మేము మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే రాజ్యాంగం ద్వారా మీరు ఏం ప్రామిస్ చేశారో అది చేసి చాలంటారా అంటున్నాం. అది చేయకపోతే మేము ఒప్పుకోమంటున్నాం. అది మీతో చేయిస్తామంటున్నాం. మీతో మేము చేయిస్తామా లేక మేము మరణిస్తామా అన్నది మా సమస్య. ఎందుకంటే మీరు పెట్టుబడిదారులు, మీరు భూస్వాములు, మీకు ఒక పూట అన్నం లేకపోవడం అనేది మీకు తెలియదు, 2 పూట్ల అన్నం లేకపోవడం అనేది మీకు తెలియదు, మాకు తెలుసు. ఆకలి అంటే ఏమిటో తెలుసు. కలహండిలో ప్రతి మనిషి మేమే కలహండి అనేది అప్పుడు ఆకలి చావులకు ప్రసిద్ధము. ఆ ఆకలిలోంచి, నిరుద్యోగంలోంచి, నిరాశలోంచి వచ్చిన వాళ్ళ మేము. కనుక మాకు తెలిసినట్టుగా మీకు తెలియదు, మాధవకు తెలిసినట్టుగా, నాకు తెలిసినట్టుగా, జంపాల చంద్రశేఖర ప్రసాద్కి తెలిసినట్టుగా పేదరికము, ఆకలి అనే విషయాలు మీకు తెలియవు. మీరు కేవలం అమెరికా PL 420 అంటే మీకు తెలుసా, PL 420 అనేది అప్పుడు అమెరికా మనకు ధాన్యం ఇవ్వడానికి పెట్టిన ఒక పథకం. ఆ ధాన్యం మనకు ఊరికే ఇచ్చినట్టు ఇచ్చారు, కానీ దాని వెనుక మన దేశ స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకున్నాం. మనం ఇప్పటికీ పోగొట్టుకుంటూనే ఉన్నాం. మొన్న యుక్రెయిన్లో యుద్ధం జరుగుతుంటే వీడికేం పని, మన ప్రధానమంత్రికి ఎందుకంటే వచ్చాడు, స్వామి భక్తి ప్రకటించుకోవడానికి. ఎవరు స్వామి? మనకేమో వీడు స్వామి, ఈ స్వామికి మరొకడు స్వామి. అందుకే ఇంటి వాళ్ళ గురించే, మనలాంటి వాళ్ళ గురించే శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు, బానిసలకు ఒక బానిసకు ఒక బానిసకు ఒక బానిస అని తెలంగాణ అనుకుంటాను అన్నాడు. మనం బానిసలు. మన అసలు బానిస యజమాని డొనాల్డ్ ట్రంప్, వాడి బానిస యజమాని, వాడి కింది బానిస యజమాని మోడీ కింద బానిస యజమాని చంద్రబాబు నాయుడు, లేకుంటే మీ దగ్గర రేవంత్ రెడ్డి. ఈ బానిసల కింద బానిసలుగా మనం బాని ఇన్ని తొందరల కింద బతుకుతున్నాం. మనం ఇట్లా బతకొద్దు
అని తిరగబడిన వాళ్ళల్లో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ఒకరు. ఈ లైబ్రరీ ఎవరి పేరు నడుస్తున్నదో ఆయన ఒకరు. ఈ లైబ్రరీ యొక్క మేనేజింగ్ ట్రస్టీలో ముఖ్యుడై ఉండి చివరిదాకా దీనికోసం ఆహారం శ్రమించిన మా గొర్రెపాటి మాధవరావు ఒకరు. అయితే మాధవరావు చనిపోయాడు కాబట్టి జ్ఞాపకం చేసుకుంటున్నామా అంటే మామూలుగా అంటే 11వ రోజు చనిపోయితే 11వ రోజు తద్దినం అంటారు కదా, తద్దినం అయింది. మనం తద్దినం పెడుతున్నామా మాధవరావుకి, లేక నిజంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం? నిజంగా జ్ఞాపకం చేసుకుంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలి? అతను ఏ విలువల కోసం బతికాడో దాన్ని జ్ఞాపకం చేస్తాను. చివరి రోజుల్లోనే కూడా నేను జ్ఞాపకం ఉన్నాడు నాకు మాధవ చివరి రోజులు అంటే ఒక సంవత్సరం క్రితమో 6 నెలల క్రితమో కదా, మేము ఏం మాట్లాడుకున్నామో నాకు జ్ఞాపకం ఉంది. పార్టీలో మా పార్టీయే అది 2-3 ముక్కలై ఉన్నప్పటికీ ప్రతి ముక్క మా పార్టీ. ఆ పార్టీలో ఏం జరుగుతుంది ఒక ఆయన గురించి ఆయన అని మాధవ చెప్పిన మాటలు నన్ను తిట్టమని గురి చేసే. నేను ఎవరినైతే చాలా గొప్ప అనుకుంటానో ఎంత గొప్పలో చూడు అన్నా అని చెప్పిన మాట అది దాన్ని ఎక్కడ దాచుకోలేదు తను. అలాగే పార్టీ కోసం పనిచేయడము దాచుకోలేదు, మానలేదు. పార్టీని మీద విమర్శ పెట్టాల్సిన చోట పెట్టడము మానలేదు. దాన్ని నేను ఈ పుస్తకంలో ముందు మాట రాస్తూ దాన్ని గట్టిగా పెట్టాను, ఐక్యత ఘర్షణ. ఐక్యత ఘర్షణ కేవలం సమాజంతో మాత్రమే కాదు, పార్టీతో కూడా, నీతో కూడా అందరితో ఐక్యత ఘర్షణే ఉంటుంది. ఎవరితో పూర్తి ఐక్యత, ఎవరితో పూర్తి ఘర్షణ ఉండదు. దాన్ని బాగా అర్థం చేసుకున్న మనిషి మా మాధవరావు. నేను మాధవరావుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంతా ఆ సూత్రాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. ఐక్యత ఘర్షణ, ఎవరిని పూర్తిగా వ్యతిరేకించదు, ఎవరిని పూర్తిగా అనుకూలించు. దాంట్లో ఏముందో చూడు. చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ నా ముందు కూర్చుంది ఒక అమ్మాయి, సాయంత్రం ఈ అమ్మాయితో మాట్లాడాను. ఈ అమ్మాయి పేరు మేఘ, మన పాపయ్య గారి మనవరాలు. చాలా మంది ఏమనుకుంటారు, యుక్రెయిన్లో యుద్ధం రష్యా మొదలెట్టింది. నిజమా? యుక్రెయిన్లో రష్యా యుద్ధం మొదలెట్టిందా లేక అమెరికా మొదలెట్టిందా? 2014లో మైదాన్ అనేది జరిగింది. ఆ మైదాన్లో ఏం జరిగింది? కానీ ప్రజా ఉద్యమం లాగా పోస్ట్ పెట్టారు, టెంట్లు వేశారు. అన్ని టెంట్లు ఒకే రకం ఉంటాయి. ఎట్లా ఉంటాయి అట్లా ప్రజల టెంట్లు అయితే కాదు, అది ప్రజల ఉద్యమం కాదు. అమెరికా చేత నిర్వహించబడిన ఉద్యమం 2014 ఉద్యమం. అప్పటి వరకు జరిగిన ఒక మిన్స్క్ ఒప్పందాన్ని, అంటే 4 ఏరియాస్లో వాళ్ళకు స్వాతంత్ర్య ప్రతిపత్తి ఉండాలని మిన్స్క్ ఒప్పందంలో ఉంటే దాన్ని కాలరాచి ఆ ప్రాంతంలో ఉండే రష్యన్ మాట్లాడే ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని కాలరాసి జెలెన్స్కీ ప్రభుత్వం నియంతృత్వాన్ని అమలు జరిపింది. దానికి వ్యతిరేకంగా అక్కడ జనం పోరాడుతున్నారు. మేము రష్యన్స్ మీద ఇంత దారుణం జరుగుతుంటే ఎట్లా ఊరుకుంటాము అన్నాడు పుతిన్. ఏం తప్ప? మనం బొత్తుకుంటాం కదా, హిందువులు బంగ్లాదేశ్లో హిందువులను అణచివేస్తున్నారు. నిజమో కదా నాకు తెలియదు. అయితే మాత్రం తప్పే. పాకిస్తాన్ అయినా సరే హిందువులు అంటే చాలా మంది హిందూ మతస్థులు అనుకుంటారు. హిందూ మతస్థులు హిందువులు కాదు, హిందూ దేశస్థులు హిందువులు. నేను హిందువులే, మీరు హిందువులే, ముస్లింలు హిందువులే, క్రైస్తవులు హిందువులే, జైనులు హిందువులే, శాక్తేయులు హిందువులే, బౌద్ధులు హిందువులే, బ్రాహ్మణులు కూడా హిందువులే. కానీ వాళ్ళు బ్రాహ్మణులు మాత్రమే, బ్రాహ్మణ మతస్థులు మాత్రమే. నేను బ్రాహ్మణ మతస్థుల్ని కాను, కానీ హిందువులు. అందుకని ఐలయ వంటి పెద్ద మనుషులతో నేను అప్పుడప్పుడు పేచబడుతుంటాను. నేను హిందువులు ఎట్లయితే అంటే, ఎందుకు హిందువు కావు నువ్వు? నీ పేరు యొక్క షఫర్డని పెట్టుకుంటావు, హిందువు కావా? ఏం కబుర్లు చెబుతున్నారు ఐలయ్య గారు? సుకుమారపు హృదయమా చిరునవ్వులనే పరిసేచన చేస్తూ ఎన్ని ఆశలు నీ మీద పెట్టుకుని ఎన్ని కలలు
అన్నీ తన్ని వేషమా నేస్తం కలకలలాడించే నీ నవ్వు కలకలలాడించే నీ నవ్వు కనబడకుండా ఇంతలోనే కరిగిపోయేనా ఇంతలోనే కరిగిపోయేనా. మేము పోయిన తర్వాత మా గురించి నీవు చెప్తామని అనుకున్నా, కానీ నీ గురించి పాడతాం. బయలుదేరిన పాఠశాలి మందిరాలేవా బయలుదేరిన పాఠశాలి పాఠశాలి నీకు జోహారు నీకు జోహారు నీకు జోహారు నీకు జోహారు బయలుదేరిన పాఠశాలి మళ్ళీ రాలేవా నడి సముద్రపు నావ తీరును మమ్ము చేరేవా మమ్ము చేరేవా యుగ యుగాల దోపిడీలో నరనరాల తాపిడీలో యుగ యుగాల దోపిడీలో నరనరాల తాపిడీలో పగల చూరిన పొగ చూరిన శాసనాల జాడనల్ల నరనరాల వేదనల్లో పేదవాళ్ళ బతుకులల్ల వీర శంఖం మోదినట్టి నేస్తమా నీకు జోహారు నేస్తమా నీకు జోహారు నేస్తమా నీకు జోహారు. మానవాడికి హక్కులన్నీ వహిస్తుందా రహిస్తుందా మానవాడికి హక్కులన్నీ వహిస్తుందా రహిస్తుందా రాత్రి పగలు నిదురపోతా రాత్రి పగలు నిదురపోక జాతి ముక్తి జాడలెంగి పుస్తకాలు రాసినావు వ్యాసాలను దిద్దినావు పుస్తకాలు రాసినావు వ్యాసాలు ఇచ్చి లోకమంతా తాను విడిచి ఏదో సరైనటువంటి ఇతరులు మాట్లాడేటప్పుడు మనసు కలిగేది మాట్లాడేటప్పుడు కానీ అది అట్లాంటి సాధ్యమైన విషయాలలో మీరు 2 సంవత్సరాల నుంచి ఆలోచిస్తుంది ఏంటంటే ఎంత చెప్పినా కూడా వయసు వెళ్ళిన వాళ్ళు అంటే 30 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ కొత్తగా మార్చలేదు ఎలాంటి చేంజ్ ప్రయత్నించారు. అందుకే నేను అనుకుంటున్నాను, నేను ఆలోచిస్తుంది నా మాట చెప్పింది కూడా ఏంటంటే యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద స్టూడెంట్స్, పర్టికులర్ స్కూల్ స్టూడెంట్స్ 6th, 7th, 8th, 9th క్లాసులో 14 వయసులో ఉన్నటువంటి వాళ్ళ మనసులో వాళ్ళ మెదడులో వెళ్తూ ఉంటాయి. పేపర్ వైట్ పేపర్ పడుతుంది వాళ్ళ మెదడు. వైట్ పేపర్ ఏ రాష్ట్రం అనేది ఎలా రాష్ట్రం అనేది ఎంత బాగా రాష్ట్రం అనేది మనం మాట్లాడుతుంటుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రయత్నం చేయండి. స్కూళ్ళలోకి వెళ్ళి పిల్లలకి మళ్ళీ మీరు అక్కడ ముద్ర వేయించుకుంటే మాత్రం స్ట్రైట్ మాట్లాడుకోవడం బాబు నాయుడు ఈ మధ్యకాలంలో అందులో వేస్తున్నాను. ఇలాగ మేము ఎప్పుడైనా వెళ్తే ఫ్రెండ్స్ గారు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతారు సార్ మీరు
దేవుడి గురించి మాట్లాడతారా, దైవం గురించి మాట్లాడతారా, ఇతర మాట్లాడారు కూడా. అంటే నా అందరికీ మనం జాగ్రత్తగా ఎక్కువ జాగ్రత్త. అంటే మనం దూరం పెట్టే వాళ్ళకి మనం మెక్కలు ఒప్పుకోవాల్సిందే. మెక్కలు ఒప్పుకునే పరిస్థితున్నమాట. ఏంటంటే అందరూ కూడా ఈ రకంగా కాన్సన్ట్రేట్ చేయండి. బయట అట్రాక్ట్ మోర్ భయపెట్టేటువంటి పరిస్థితి కారణంగా ఎప్పుడు ఎవరు ఎందుకు అలా. సో ఈ రకమైన పరిస్థితుల్లో కూడా మనం ఎవరు చేస్తాం, ముందు చేస్తుంటే ఇప్పుడు యునైటెడ్గా లేకపోతే మాత్రం అవిధానంలో కలిసి ఎవరైనా పిల్లలండి కలిసి పనిచేయడం, కలిసిపోలేకపోతాం కానీ కలిసి పని చేస్తారు. ఎన్ని ముక్కలైనా వాళ్ళ ఆలోచనలు ఏముంటాయి, వాడు కలిసి పనిచేయటువంటి కలిసి కలలేకపోవచ్చు. కలలేకపోతే కలిసి పనిచేయచ్చు అనేక విషయాలు కలిసి పనిచేస్తానని సలహా ఇస్తూ నాకు పెద్దగా తిరగలేకపోతున్నాను. లేకపోతే సలహా ఉండేవాడిని. ఎక్కడ ఏంటి ఆహారం ఉంది, పెట్టుందా లేదా కూడా అవన్నీ లేదా రోజుల్లో ఇప్పుడు కొన్ని కష్టంగా ఉంది ప్రయత్నం చేస్తామని నా ఉద్దేశంలో అయితే తెలియజేస్తూ ఇలా ఒక సభలో మనమందరం మన విప్లవ గీతాల గురించి మాట్లాడుకోవడానికి రావడం ఒకంత బాధాకరం. మరొక వైపు మాధవరావు గారి పైన జేసీఎస్ ప్రసాద్ ట్రస్ట్ లైబ్రరీ తీసిన పుస్తకం ఈనాడున్న విప్లవ శ్రేణులకు కావచ్చు, ప్రజా ఉద్యమాల్లో ఉన్న వాళ్ళందరికీ కావచ్చు ఒక రీసెర్చ్ పరిశోధన గ్రంథంలాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మనకి ఇంతకుముందు వినాయక్ సార్ చెప్పినట్టు ఈ పుస్తకంలో 44 వ్యాసాలు ఉంటే 17 పాటలు మరియు కవితలు ఉంటే ఈ 44 వ్యాసాలలో 2 రకాల వ్యాసాలు ఉన్నాయి. అందులో మొదటి రకం సమాజంలో తన స్నేహితులతో అట్లాగే ఉద్యమాలలో తన తోటి వాళ్ళతో పనిచేసేటప్పుడు మాధవరావు గారు ఎట్లా ఉండేవారు, తన స్నేహ హస్తం ఎలా అందించేవారు అనే అంశాలు, అలాగే వాళ్ళతో ఉన్న జ్ఞాపకాలను నెవరు వేసుకుంటూ రాసిందైతే, మరొకటి ఈరోజు మనం ఈ ప్రపంచంలో ఈ సమాజంలో అత్యంత తీవ్రంగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఈరోజు ఆ వ్యాసాల్లో చర్చించడం జరిగింది. అది కమ్యూనిస్ట్ పార్టీలోనే అయ్యుండొచ్చు కాక, కానీ అవే ఈరోజు సమాజానికి మార్గదర్శకమయ్యే విషయాలుగా నేను భావిస్తున్నాను ముఖ్యంగా. ఎందుకంటే మనం ఈరోజు ఒక సంధియుగంలో ఉన్నాం. ఇంతకుముందు హెచ్ఆర్కే గారు చెప్పారు, ఎస్ ఫ్యూచర్లో మనందరం అర్బన్ నక్సలైట్స్. ఈరోజు పక్క వాళ్ళ కోసం వచ్చారేమో, రేపు మన కోసం వస్తారు. కానీ పక్క వాళ్ళ కోసం వచ్చినప్పుడు మనం ప్రశ్నించడం స్టార్ట్ చేయలేదు కాబట్టి రేపు మన దగ్గరకు వచ్చిన ప్రశ్నించడానికి ఎవరు మిగిలరు. అలాంటి సంధియుగంలో ఉన్నప్పుడు ఒకవైపు ఫాసిజం విపరీతంగా పెచ్చుమీరిపోతూ మనుషుల్ని మనుషులుగా మిగలనీయకుండా, వ్యక్తిని వ్యక్తి గౌరవించకుండా చేస్తున్న సమాజంలో ఐక్యంగా ఉండాల్సిన మనం, ఐక్యంగా ప్రశ్నించాల్సిన గొంతులు ఎవరికి వారై విడిపోయి ఎంత తీవ్రంగా ఐక్యత ఘర్షణ స్థానంలో ఘర్షణనే తీవ్ర రూపం తీసుకుంటుందనేది ఈరోజు మనం చర్చించిన అంశాలు ఉన్నాయి. అందులో మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా విలువలు. ఇలా మార్పులు రావడానికి, ఇలా తీవ్రంగా ఒకరికొకరు ఘర్షణ వైపు తీసుకోవడానికి కారణం విలువలను పాటించకపోవడమే అనేది మాధవరావు గారు చాలా స్పష్టంగా తన మాటల్లో కావచ్చు, తను రాసే రాతల్లో కావచ్చు, తను ఎదుర్కొన్న వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో కాబట్టి ఖచ్చితంగా విలువలు తీసుకొచ్చారు. ఏంటా విలువలు చూద్దాం. మనమంతా ఈరోజు ప్రజా ఉద్యమాల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, విప్లవ ఉద్యమాల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఏ రకమైన సమాజం కోసం పోరాటం చేస్తున్నాం? ఒక ఉన్నత మానవీయ విలువలు కలిగిన సమాజం కోసం పోరాటం చేస్తున్నాం. ఆ ఉన్నత మానవీయ విలువలు కలిగిన సమాజం అంటే ఏంటి? దోపిడీ, పీడన, అణిచివేత లేని సమాజమే ఉన్నత మానవీయ విలువలు కలిగిన సమాజం. ఆ దోపిడీ, అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన మనం అంతర్గతంగా వస్తున్న విషయాలలో అదే అణిచివేతకు పాల్పడితే దాన్ని ఏమందా, ఏ విలువలు అంటాం? ఈరోజు కమ్యూనిస్టు పార్టీలలో 2 రకాల విలువలు ఉంటాయి. ఒకటి నిర్మాణ విలువలు, ఇంకొకటి సిద్ధాంతపరమైన విలువలు, ఉద్యమ విలువలు. అందులో కాబట్టి పిపి గారు రాసిన ఒక వ్యాసాన్ని మనం తీసుకుంటే అందులో ప్రధాన అంశంగా తను చర్చించింది విప్లవ సిద్ధాంతం, విప్లవ
విలువలు దాగి ఉన్నాయి. విప్లవ సిద్ధాంతం ఏం చెబుతుంది? ఈ భారతదేశంలో ఉన్న సమాజం యొక్క పరిస్థితి ఏంటి, స్థితిగతులు ఏంటి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని మార్క్సిస్ట్ సూత్రాలకు అనుగుణంగా ఎట్లా విశదీకరించాలనే సిద్ధాంతం చెబుతుంది. విప్లవ ఆచరణ విషయానికి వస్తే ఆచరణలో నిర్మాణ విలువలు వస్తాయి, ఉద్యమ విలువలు వస్తాయి. కానీ ఈనాడు మనం చూసుకుంటే ఇందులో మాధవన్న పైన రాసిన ఒక వ్యాసంలో తను ఏ విలువలకైతే పోరాడాడో, ఏ విలువలను కాపాడాలని ప్రయత్నించారో దాన్ని ఎటువైపు తీసుకెళ్లారంటే ఒక వ్యక్తి, ఒక ప్రధాన వ్యక్తి రాసిన వ్యాసంలో వ్యక్తివాదం వైపు తీసుకెళ్లారు. ఏనాడు మాధవన్న వ్యక్తివాదం వైపు ఆలోచించలేదే. ఏది ఈ సమాజంలో మన విలువల కోసం పనిచేస్తున్నప్పుడు ఆ విలువలు మనం కోల్పోవడం సరైంది కాదు అన్నాడు మాధవన్న. ఏంటి ఆ విలువలు? నిజాయితీ, సిద్ధాంతం పట్ల నిబద్ధత, నిస్వార్థం, డిసెంట్ను యాక్సెప్ట్ చేసే తత్వం, అంటే భిన్నాభిప్రాయాలను గౌరవించే తత్వాన్ని పెంచుకోవాలి అన్నాడు మాధవన్న. భిన్నాభిప్రాయాలు సహించలేకపోవడం నియంతృత్వం అన్నాడు. ఆ నియంతృత్వం అన్నందుకు మాధవన్న స్వార్థపరుడయ్యాడా, వ్యక్తివాదమయ్యాడా? సమాజంలో ఈ ప్రజలందరూ కూడా కలిసి బతికే సమాజం కోసం పోరాడే మనం ఉన్నత విలువలతో కలిగి ఉండాలనుకోవడం, అటువైపుగా తన రచనలు చేయడం తన స్వాతిశయమైందా అని మనం ఆలోచించుకోవాలి. ఈరోజు ఆ రాసిన వ్యక్తులు ఆలోచించుకోవాలి. దీనికి కౌంటర్గా ఈరోజు అఖిల పాపయ్య గారు రాసిన వ్యాసంలో కావచ్చు, వివి గారు రాసిన వ్యాసంలో కావచ్చు, అసలు విలువలు అంటే ఏంటి అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకొక రకంగా రాస్తూ ఒక వ్యక్తి రాస్తూ ఏమంటాడంటే, మాధవన్న కమిటీలన్నీ తనే నడపదలుచుకున్నాడు. ఇది ఓపెన్ గా పుస్తకాల్లో వచ్చినాయి కాబట్టి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. ప్రజాబాహుల్యంలో ఎట్లా పుస్తకం వెళ్తుంది, అందరూ చదువుతారు. అది మనం ఇక్కడ చర్చించుకోకపోతే ఆ పుస్తకానికి ఉన్న విలువ మనం తగ్గించినట్లు అవుతుంది. కాబట్టి ఆ విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. ఆ అణచివేతలో నేను కూడా మాధవన్నతో ఆ అణచివేతను భరించిన వ్యక్తిని కాబట్టి ఈరోజు ఆ విషయాన్ని మీ అందరి ముందు చెప్పదలుచుకున్నాను. ఏమన్నాడు మాధవన్న? అవకాశవాదాన్ని వ్యతిరేకించాడు. అట్లాగే కమిటీలో వస్తున్న భిన్నాభిప్రాయాలను వ్యతిరేకించడం సరైనది కాదన్నాడు. కానీ ఆ వ్యక్తి ఏం మాట్లాడతాడంటే తనే కమిటీలను నడపదలుచుకున్నాడని మాట్లాడాడు. అసలు ఏ కమిటీలో మాధవన్న సభ్యుడు కాదు. తను ఏ రోజు వేదిక మీద ఎక్కి నేను ఇంకా నాకు ఇది కావాలి, నేను ఈ సంఘంలో ఈ సభ్యుని ఇది అని ఎక్కడ మాట్లాడలేదు. అలాంటి వ్యక్తికి ఈరోజు పార్టీలనే నడపదలుచుకున్నాడనే ఒక అపవాదం తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైన వ్యాఖ్య. ఇదే వ్యక్తులు ఇంకో సందర్భంలో ఒక రాజకీయ వాళ్ళ అభినవ మార్క్స్ లాగా కీర్తించుకుంటారు ఆ వ్యక్తిని. అది ఎంతవరకు అభినవ మార్క్సో నెక్స్ట్ వచ్చే పదాలలో మీకు చెప్తా. ఆర్థిక రోగులుగా మారుతున్నారు, తమను తాము మర్చిపోతున్నారు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు. వీటికి గురి కావడం వల్ల పుట్టబోయే బిడ్డలు కూడా మానసిక సమస్యలు వస్తున్నాయి. ఇది అత్యంత దారుణమైందని చెప్పేసి సైకియాట్రిస్టులు కూడా ప్రూవ్ చేస్తున్నారు కదా. మరి ఆ కల్తీకలలో మన భాగం అవ్వడం ఏంటి? ఆ భాగమైన దాన్ని వ్యతిరేకించిన మాధవన్న ఈరోజు ఒక సైడ్ వ్యక్తిగా మాట్లాడటం ఏంటి? ఎస్, అందరిలో తప్పులు ఉంటాయి. హెచ్ఆర్డి గారు రాసిన వ్యాసం తన ముందు మాటలో రాశారు. ఎస్, అందరిలో తప్పులు ఉంటాయి, ప్రతి చోట తప్పులు జరుగుతూ ఉంటాయి. కానీ కమ్యూనిస్ట్ పార్టీలలో, విప్లవ పార్టీలలో తప్పులు జరిగితే దాని లోపల దాచుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా బహిరంగంగా ప్రకటించాలి, దాని నుంచి గుణపాఠం తీసుకోవాలి, భవిష్యత్తులో అటు జరగకుండా చూసుకోవాలని చెప్పి తను చాలా బాగా రాశారు. ఐక్యత దర్శన అనే విషయంలో రాస్తుంది. మరి దీన్ని ఎందుకు మనం ఆచరణలో తీసుకోవట్లేదు? దీన్ని ఎందుకు మనం ఆచరణలో తీసుకెళ్లకుండా దాని గురించి మాట్లాడే వ్యక్తులను ఈరోజు వ్యక్తివాదులుగా ఎందుకు మీరు ప్రకటిస్తున్నారని చెప్పేసి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మరొక ముఖ్యమైన అంశం ఇదే కాదు, కమ్యూనిస్ట్ పార్టీలో ఉండకూడని అత్యంత దారుణమైన ఇంకో ధోరణి ఉంది. బాక్రాన్ బీడీ ఇష్యూ, బాక్రాన్ బీడీ అవినీతి వ్యవహారం. ఈ అవినీతి వ్యవహారంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన, విప్లవ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉండకూడదు. ఏ కార్మికులకైతే ఆ డబ్బులు చెందాలో ఆ డబ్బులు ఖచ్చితంగా చెందాలని రాసిన దాంట్లో మాధవన్న ముందున్నారు. అది రాయడమే ఈరోజు వ్యక్తివాదమైందా మాధవన్నది? ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నామంటే ఈ రెండు విషయాలను ప్రశ్నించినందుకు ఒక డివిజన్ మొత్తాన్ని, ఒక ఏరియాలో ఉన్న ఒక ఉద్యమ ప్రాంతం మొత్తాన్ని ఈరోజు ఉద్యమంలో లేకుండా చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అది కూడా వచ్చింది వ్యాసాలలో. నేను
కొత్తగా చెప్తున్నది ఏమీ లేదు, అందులో ఉన్నదే నేను చెప్తున్నాను. ఆ డివిజన్ మొత్తాన్ని తొక్కేసి అక్కడ వస్తున్న ఎదుగుతున్న నవతరాన్ని కనీసం కమిటీలలోకి రాకుండా ఒకవైపు నెట్టేస్తున్న పరిస్థితుల్లో వాళ్ళకి అండదండలు అందించింది మాధవన్న. ఏ ఒక్కరైనా ఈ సమాజం కోసం ఆలోచించే ఏ వ్యక్తి అయినా, ఈ సమాజానికి ఉపయోగపడే ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా ఈ దేశానికి ఉపయోగపడరు. అట్లాంటి వారు వదులుకోకూడదని చెప్పేసి వందలాది మంది విద్యార్థులకు అండదండలుగా నిలిచింది మాధవన్న. ఇవన్నీ ఎందుకు చేశారు? ఈ దేశం మీద ప్రేమతో, ఈ విప్లవోద్యమ మీద ప్రేమతో, ఈ సమాజం మీద ప్రేమతో, ఈ సమాజం మారాలనే ఒక ఆకాంక్షతో, ఒక మానవీయ విలువలు కలిగిన సమాజం కావాలనే ఒక ఆకాంక్షతో మానవుని ఇవన్నీ చేశారు. దీన్ని పక్కన పెట్టి ఇన్ని రోజులు కలిసి పనిచేసిన సందర్భంలో అనేక అనువాదాలలో, అనేక డాక్యుమెంట్ల అనువాదాలలో తన సహాయం తీసుకొని, తన పక్కన కూర్చొని అన్ని రకాలుగా ఉపయోగించుకొని అనేక కేసులలో వాళ్ళందరికీ ఉరి శిక్షలు పడే పరిస్థితుల్లోంచి కూడా బయటపడేసిన వ్యక్తిని పట్టుకొని తనకు వ్యక్తిగతం అంటగడదామా? వ్యక్తిగత అంటగడతారా? తన వల్ల పొందిన లాభాన్ని మరిచి తనకి ఇవ్వాల్సిన ఫీజులు ఇవ్వకుండా ఆ ఫీజులు కూడా నొక్కేసి ఈరోజు మళ్ళీ మాధవన్న పైన మనం ఇవన్నీ మాట్లాడుతున్నామంటే ఎటువైపు పోతుంది మన ఆలోచన? ఒకవైపు ఫాసిస్ట్ పెరిగిపోతున్నాడు, అసలు డిసెంట్ ని ఒప్పుకోని స్థితిలో ఉన్నాడు. నువ్వు జై శ్రీరామ్ అనకపోతే ఈ దేశంలో ఉండొద్దంటున్నాడు. నువ్వు ఈరోజు బ్రాహ్మణికల్ కల్చర్ ఒప్పుకోకపోతే ఈ దేశంలో ఉండొద్దంటున్నాడు. అవినీతి ఏదైనా మాట్లాడితే నోరు ఇప్పితే అర్బన్ నక్సలైట్ చేసి గొంతు నొక్కే పరిస్థితి ఉన్నాడు. అదే పద్ధతి ఇంటర్నల్ సంఘాలలో కూడా వ్యవహరిస్తే, అదే పద్ధతి ఉద్యమాలలో వ్యవహరిస్తే మనం ఏ విలువలను పెంచిన వాళ్ళం అవుతాం? ఆ విలువల కోసం మనం ఎట్లా ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతాం? కాబట్టి మాధవన్నకి ఈ రోజు మనం నివాళులు అర్పించడం అంటే, మాధవన్న నిజమైన వారసులుగా మనం ప్రకటించుకోవడం అంటే, తను ఏ విలువల కోసం అయితే పోరాడాడో ఆ విలువలను ముందుకు తీసుకెళ్లడమే మనం చేయవలసిన నిజమైన నివాళి. అదే చరణ్య గారు చెప్పారు. ఆ విలువలను పునికి పుచ్చుకొని, నిజానికి మాధవన్నంత మేధావికి ఇంత ఈ సంఘం కోసమో ఈ సమాజం కోసమో తను కేవలం ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంటే ఇలా మాట్లాడితే తప్పవుతుంది రావచ్చేమో, కానీ నిజంగా ఆ వ్యక్తికి వ్యక్తివాదమే ఇష్టమైతే, నిజంగా ఆ వ్యక్తికి తను బతకడమే గొప్పతనం అయ్యి ఉంటే ఈరోజు ఇక్కడ ఉండేవాడు కాదు మాధవన్న. ఏ హైకోర్టులోనో ఏ సుప్రీంకోర్టులోనో ఉండేవాడు. అంతటి మేధాశక్తి తన సొంతం. రాత్రి పగలు నిద్రపోకుండా తన ఆరోగ్యం పాడు కావడానికి అది కూడా ఒక ప్రధాన కారణమని మా పీడిఎస్సీ విద్యార్థి ప్రిన్స్ రాసిన వ్యాసంలో రాశాడు. నేను తనతో కాసేపు చర్చించా, ఇది కరెక్ట్ కాదేమో. లేదు లేదు లేదు, మనం మన ఆరోగ్యాలను కాపాడుకోవడం విఫలమవుతున్నాం. సమాజం కోసం ఆలోచిస్తూ రేయి బవళ్ళు ఆరోగ్యాన్ని మర్చిపోయి, తిండిని మర్చిపోయి రాయడం వల్లనే ఈరోజు మాధవన్నకు ఆరోగ్యం పాడైంది. కాబట్టి మనం ఆరోగ్యాల గురించి కూడా జాగ్రత్త తీసుకోవాలి. రేపు భవిష్యత్తులో ఇంకో 100 మందిని తయారు చేయాలి అని అంటే మాధవన్న లాంటి వ్యక్తి బతికి ఉంటే ఇంకో 100 మందిని తయారు చేసుకుంటాం కదా. ఒక ఉద్యమంలో ఒక తప్పుడు సూత్రీకరణ చేస్తున్న ఒక అభినవ మాసం చెప్పుకుంటున్న వ్యక్తికి ఆయన రాసిన సిద్ధాంతాన్ని వక్రీకరిస్తుంటే ఇది అసలైన సిద్ధాంతం కాదు, ఇది అసలైన సిద్ధాంతం అని చెప్పడానికి మాధవని ఎన్ని రాత్రులు వెచ్చించారో, ఎన్ని పేజీలు రాశారో, ఎన్ని పుస్తకాలు రాశారో. అదే దానికి బదులు ఇంకొంతమందిని తయారు చేసుకోవడానికి పెట్టి ఉంటే ఇది ఇంకో వైపు ఉండేది. అంటే ఎటువైపు మీరు తీసుకెళ్లారు, ఎటువైపు మనం ఉపయోగించుకోవాలి, మనం ఎటువైపు ఉపయోగించుకుంటున్నాం అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎంత మేరకు ప్రజా ఉద్యమాలకు ఉపయోగించుకోవాల్సిందో అటు ఉపయోగించుకోకుండా అంతర్గత వ్యవహారాలకే వ్యక్తులను పరిమితం చేసి ఈరోజు మనం ఈ రోజున చీలికలకు, వేలికలకు, నష్టాలకు ప్రధాన కారణం ఇక్కడే ఉంది. ప్రధాన బీజం ఇక్కడే ఉంది. వీటిని మార్చుకోకపోతే రేపు భవిష్యత్తులో విప్లవోద్యమాలు కానీ అట్లాగే ప్రజా ఉద్యమాలు కానీ ముందుకెళ్ళేటప్పుడు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఈనాటికి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతూ ఉంది. ఏ ఒక్కరు ఏమి మాట్లాడినా విపరీతమైన తిరగబడి అత్యంత బూతు పదాలతో ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. నేను ఇక్కడ మాట్లాడితే ఇబ్బంది అనిపిస్తుంది కదా, ఓపెన్ గా ఫేస్బుక్ లలోనే జరుగుతుంటే, ఓపెన్ గా వాట్సాప్ లలోనే జరుగుతుంటే, ఇక్కడ మనం మాట్లాడకుండా నోరు మూసుకొని కూర్చోలేం. ఖచ్చితంగా ప్రతి చోట అన్నిటికీ ఫుల్ స్టాప్ పడాల్సింది.
నేర్చుకోవాలి తప్ప రాజ్య యంత్రాంగం వైపు మనం వెళ్ళొద్దని మాట్లాడాడు మాధవన్న. ఇది ఈరోజు చాలా మందికి కంటగింపుగా మారింది. అందుకే నేనేమంటున్నామంటే మాధవన్న ఇచ్చిన విలువలను మనం మంచి కోసం వాడదాం. అభివృద్ధి కోసం మన ప్రశ్న ఉండాలి, అభివృద్ధి కోసం మనం ఘర్షణ పడాలి, అభివృద్ధి కోసం మనం వ్యతిరేకించాలి తప్ప నష్టపరమైన ఆలోచనల వైపు మనం వ్యతిరేకించొద్దు, నష్టపరమైన వైపు మనం ఆలోచనలు పోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మనమందరం ప్రతిరూపిద్దాం. తను ఏదైతే నిస్వార్థంతో నిబద్ధతతో ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, అత్యంత మానవీయ విలువలు కలిగిన సమాజం కోసం పోరాటంలో ముందుండాలని కోరుకున్నాడో ఆయనని ఎథెన్స్ యంగ్స్టర్స్ ని అతను బ్రెయిన్ వాష్ చేస్తున్నాడని కరెక్ట్ చేసి గిల్టీ అని అతనికి డెత్ పెనల్టీ వేశారు. డెత్ పెనల్టీ వేసినప్పుడు అది బై హ్యాంగో లేకపోతే ఎలక్ట్రిక్యూషన్ కాదు, బై పాయిజన్. హెమ్లాక్ అని ఒక పాయిజనస్ డ్రింక్ ఇచ్చి అలా డెత్ పెనల్టీ ఇచ్చారు. ఒక పక్కన హెమ్లాక్ ప్రిపేర్ చేస్తున్నారు, ఇంకో పక్కన అతను అక్కడే కూర్చున్నాడు. ఒక పక్కన ఒక మనిషి ఫ్లూట్ వాయిస్తున్నాడు. ఆ ఫ్లూట్ వాయించడం చూసి ఈయనకు బాగా అది ఇంట్రెస్ట్ వచ్చేసింది, సాక్రటీస్ అది నేర్చుకోవాలి. అతనికి నెక్స్ట్ మూమెంట్ నేను ఉండను, అది నేర్చుకున్నా కానీ నాకేవి నెక్స్ట్ నాకు ఉపయోగం పడదా అది తెలియదు, కానీ నేర్చుకోవాలని ఆసక్తి. ఒక పక్కన మనిషి అడిగాడు, ఏరా నాయన ఆ ఫ్లూట్ నేర్చుకుంటావు అంటున్నావు, నెక్స్ట్ నిమిషం నువ్వు చచ్చిపోతావు, ఏం లాభం నీ నేర్చుకుని అంటే లేదు, కనీసం నేర్చుకొని చస్తాను కదా అని అన్నాడు. అచ్చం అలాంటి స్వభావమే నాన్నది కూడా. ఆయనకి హెల్త్ డిటీరియరేట్ అవుతుంది అని తెలుసు ఒక పక్కన, సరే ప్రెడిక్ట్ చేశారా లేదా తెలీదు నాకు, కానీ రాత్రి పగలు ఏదైనా కొత్త విషయం, ప్రతి ఒక్క రోజు కొత్త విషయం నేర్చుకొని అది నా సొంతంగా కాదు, ప్రతి ఒక్కరికి ఇక్కడ పనికి రావాలి అని, నా ఒక్కరికి అదేంటి ఇన్సెక్యూర్ సెల్ఫిష్గా కాదు, కానీ జనాలే నా మనుషులు, ప్రతి ఒక్కరి కుటుంబం ఉంటుంది, జనాలే నా కుటుంబం అనుకున్నాడు. జనాల కోసమే బతికారు, జనాల కోసమే చనిపోయారు కూడా. సరే అయిపోయింది, మీకు వస్తుందని తీశారు. దీని వెనకాల ఎంతో మంది కృషి ఉంది. నాన్నపైన ప్రేమతో ఎంతో మంది వ్యాసాలు రాశారు. అది చూస్తుంటే ఎంత సంతోషపడేవాళ్ళు, ఎంత ఆనందపడేవాళ్ళు. సరే నేనున్నాను, అమ్మని చూస్తున్నాం, అంతా ఉన్నారు, మీరందరూ ఉన్నారు. నా నాన్నలాగే అనుకున్నట్టే నేను నా అమ్మ కూడా అనుకుంటాము, అలాగే ఉన్నాము. జనాలే మా సభ్యులు, జనాలే మా కుటుంబం. బట్టి మా కుటుంబం రక్తమే కాదు, వేరే రిలేషన్స్ కూడా ఉంటాయి. ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను, తండ్రి ప్రతి ఒక్కరికి ఉంటారు. మాధవరావు గారి నుంచి ఎంత చెప్పినా ప్రజల కోసమే అతను చనిపోయినంటే సందేహం లేదు. అంటే వారు నేను ఎన్నోసార్లు ఎన్నో మీటింగ్లలో పోయినప్పుడు చెప్పిన ఏంటంటే ఈ మానవ హక్కుల సభకు మనం పోతున్నాము, మనం ఏమైతే రాస్తున్నామో దాన్ని ఒక బుక్లాగా చేయలేదా, మీ యొక్క స్పీచ్లన్నీ కూడా ఒక బుక్లాగా తయారు చేయండి అని చెప్పేవాడిని. అట్లేమి ఎప్పుడు కూడా ఎక్కడ చేయలేదు. కానీ ఏదో మన పౌరులు, మన మిత్రులు అందరూ కలిసి మాట్లాడడము సరైనది కాదు. ఏదైతే వ్యతిరేకత అన్నది ఉంటే ఉండవచ్చు మనసులో, కానీ దానికి వ్యతిరేకత వేరే చూపించిన పుస్తకాలలో చూపించడం సరైనది కాదు. ఇప్పుడు సరిత గారు చెప్పినట్టు పుస్తకాలు రాస్తే దాన్ని సరైన విధానంలో రాయాలి, కానీ వ్యతిరేకతగా రాయడము అది ఒక విధానం కాదేమో అనుకుంటారండి కవులు అనుకునే వాళ్ళు. ఎప్పుడు కూడా సమాజాన్ని ఊహించి సమాజానికి ఉపయోగపడేటట్టు చేయడము సరైన విధానం. ఎప్పుడు కూడా మనము వ్యతిరేకించడమే కాదు. మాధవరావు గారు నేను ఎక్కడైతే ఈ జిల్లా పౌరకుల మానవ హక్కుల సంఘానికి నేను ఒక 5-6 ఏళ్ళు నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు
పట్టించుకుంటలేవు, ఏం పట్టించుకునేది అన్ని పట్టించుకుంటూ నేను ఎంత నేను వస్తున్నాను కదా, అన్ని మేము పట్టించుకుంటే నేను ఎట్లా నువ్వు నీ స్టేట్ ప్రెసిడెంట్ కదా, నీ ఎంత మేము వస్తున్నాం కదా, మేము అన్ని విధాలుగా మేము ఎంబడి ఫాలో అవుతాము, మీకు మనం ఏది ఉందో మేము చూస్తున్నాము. కానీ ఇప్పుడు కూడా నేను ఆలోచించేది ఏంటంటే సమాజము అని అనుకున్నప్పుడు మన స్వతహాగా కూడా మనం ఆరోగ్యాన్ని పెంచుకొని ఉంచుకున్నట్టుంటే ఇప్పుడు ఈ 65 సంవత్సరాలకి 66 సంవత్సరాలకి అయిపోయేది కాదు. మేము ఇప్పుడు 80 సంవత్సరాలలో మేము ఇలా మాట్లాడగలుగుతున్నాం అంటే మేమంతా కష్టపడలేదు. ఏదో చదువుకున్నాము, పాస్ అయినాము, ఏదో అయిపోయింది, లా చేస్తున్నాము, ఏదో చేస్తున్నాము. అంటే కష్టపడు. నేను ఎన్నోసార్లు చెప్పేది అంటే నువ్వు పడుకోవా బాబు, పడుకో, నిద్ర అవసరం. రాత్రి 1 గంటకు 2 గంటల వరకు నువ్వు నిద్ర పోకపోతే ఇట్లా ఉంటుంది, శరీరం బాగుండదు అని చాలా అనేవాడు. అన్నా కానీ ఏం లేదు సార్ నేను పడుకుంటాను, తప్పకుండా పడుకుంటాను అనేవాడు. కానీ మళ్ళీ తెల్లారి చూస్తే నేను రాత్రి 2 గంటలు లేతే మళ్ళీ నైట్లో ఎప్పుడు రాత్రి కానీ ఎంత చెప్పినా తప్పనే. ఎన్ని విధాలుగా ఎక్కడెక్కడ చెప్పినా